हमारे द्वारा प्रकट होना है। ఈ యొక్క సామెతల గ్రంథాన్ని ప్రభువైన దేవుడు ఎందుకు రాజైన సొలొమోను ద్వారా రాయించాడో ఆ యొక్క నీతి లేక ఆ సామెతలు ఆ జ్ఞానం మనలో ఉండాలని దేవుని ఉద్దేశం. आइए प्रभु का वचन सुनने के लिए तैयार हो जाएंगे। రండి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాము. సామెతల గ్రంథం 4వ అధ్యాయాన్ని नीति वचन 4 अध्याय మనం నిన్నటి దినాన 1 నుండి కూడా 5 వరకు ధ్యానం చేసుకున్నాం. कल का दिन 1 से लेकर 5 तक हमने ध्यान किया। అయితే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా మనతో మాట్లాడినట్లుగా మనం గ్రహించి ఉన్నామని నమ్ముచున్నాను. पवित्र आत्मा का परमेश्वर बहुत अच्छी तरह हमसे बातचीत किया है। కాబట్టి దేవుని చిత్తానికి లోబడాలి, ఆయన సందేశానికి చెవియొగ్గి ఆలకించాలి, వివేకం పొందేలాగా. विवेक होने के लिए परमेश्वर के वचन को सुनना है और ध्यान रखना है। ఆ యొక్క ఉపదేశాన్ని మరిచిపోతే కనుక, శ్రద్ధగా వెనుకపోతే కనుక ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడుతుందని కూడా విన్నాం. तो हर एक दिन आएगा, क्योंकि अगर संदेश को अगर हम ध्यान से ना सुनेगा तो और नहीं ध्यान रखेगा तो చేయమన్నదేమో చేయలేకపోతాం, చేయొద్దన్నది చేస్తాం ఎప్పుడు ధ్యానంగా విననప్పుడు. जो ध्यान से नहीं सुनता है, जो नहीं करना वो करते हैं, जो करो करके बोलते हैं वो नहीं करते। కాబట్టి తండ్రి దేవుడు కుమారుని ద్వారా సంఘాన్ని స్థాపించి, इसलिए परमपिता परमेश्वर पुत्र के द्वारा कलीसिया को बनाया। ఆ సంఘములో ప్రతిదినము కూడుకుని ఆయన వాక్యాన్ని వినమని కోరుకుంటున్నాడు. उस कलीसिया में हर दिन और इकट्ठे होके प्रभु का संदेश सुनने के लिए कहता है। కాబట్టి మనం ఎంతో ధన్యులు. ప్రతిదినం వాక్యం వినడానికి దేవుడు మనకు కలిగించిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. कितना धन्य है हम, हर दिन प्रभु का वचन सुनने को हमको मिलता है। हालेलुया। అయితే వాక్యాన్ని మనం చాలా పట్టుదలతో వినాలని కూడా నిన్నటి దినాన విన్నాం. वचन को बहुत ध्यान पूर्वक हम सुनने के लिए कल का दिन हमने सुना है। మనం కూడుకున్నామంటే దేవుడు మనతో ఏదో మాట్లాడబోతున్నాడు అన్న జ్ఞానంతో, వివేకంతో, పట్టుదలతో కూర్చోవాలి. ऐसे ज्ञान होना चाहिए। अगर हम बैठे हैं तो परमेश्वर हमसे कुछ ना कुछ बातें कहने जा रहे। దేవుని మాటలు మనకి జీవం కలిగించేవని కూడా విన్నాం. परमेश्वर की बातें हमें जीवनदायक है। కాబట్టి జీవం కలిగేలాగా దేవుని సందేశాన్ని కోరుకోమని కూడా విన్నాం. अगर जीवन मिलने के लिए परमेश्वर का संदेश को भी चाहना चाहिए। అక్కడ చూడండి, మరొక పర్యాయం మనం 1 నుంచి 5 వరకు నేను ధ్యానం చేసుకుందాం. మళ్ళీ 5 నుండి మనం ఒకసారి రాబో వచనాలు, ముందు వచనాల గురించి ధ్యానిద్దాం. नीति वचन 4 अध्याय कल 1 से लेकर 5 तक हमने ध्यान किया। आज फिर नीचे 6 से लेकर हम ध्यान करेंगे। 5వ వచనం అంటున్నాడు, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకుము. बुद्धि को प्राप्त कर, 5वें वचन में समझ को भी प्राप्त कर, उनको भूलना जाना, ना मेरी बातों को छोड़ना। అంటే దేవుని వాక్యమైన ఉపదేశమైన జ్ఞానాన్ని సంపాదించుకునే ఆసక్తి కలిగి ఉండాలంటున్నాడు. देवन परमेश्वर के ज्ञान के द्वारा तो परमेश्वर का संदेश को हम सुनना ना छोड़ना है। అలాగే ఆయన నోటి నుండి వచ్చే మాటలను మర్చిపోకుండా ఉండేదానికి కూడా జాగ్రత్త చెప్తున్నాడు. उनकी मुंह से निकलने वाली बातों को नहीं भूलना है। అలా ఉన్నట్లయితే మనం ఆయన యొక్క సందేశం నుండి, ఉపదేశం నుండి తొలగిపోకుండా ఉండగలుగుతాం. अगर ऐसा रहने से उनको संदेश को ना छोड़ने वाला बनेंगे। అలాంటప్పుడు ఆయన సందేశం మనల్ని ఎలా కాపాడుతుంది అంటే, ऐसे संदेश जो परमेश्वर के द्वारा जो दिया जाता है कैसे हमको बचाएंगे। కింద రాస్తున్నాడు 6వ వచనంలో, 6वें वचन नीचे लिखता है, జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. बुद्धि को ना छोड़, वे तेरी रक्षा करेगी, उससे प्रीति रख, वे तेरा पहरा देगी। అంటే దేవుని సందేశము అనబడిన జ్ఞానాన్ని గనక మనం మర్చిపోకుండా, దాని నుండి తొలగిపోకుండా ఉంటే, अगर परमेश्वर का संदेश से हम ना रहे हटेंगे और उसको ध्यान अच्छी तरह करता रहेंगे तो, అందుకే అంటున్నాడు జ్ఞానమును విడవకుండా ఉంటే ఆ జ్ఞానం నిన్ను కాపాడుతుంది. अगर बुद्धि को ज्ञान को ना छोड़ेगा तो वही ज्ञान आपको बचा के रखेंगे। ఎలా మనల్ని కాపాడుతుంది ఆ జ్ఞానము? कैसे हमको बचाएंगे?
దుష్టుల నుండి దుర్మార్గుల నుండి మనల్ని కాపాడుతుంది. दुष्ट लोग और दुर्मार्गता जो करने वाले लोग से हमको बचाता है। అదే కదా రాజైన దావీదు కూడా తన కుమారుడైన సొలొమోనుకి తెలియపరిచింది. यही राजा दावीद अपने पुत्र सलोमोन को यही बातों का शिक्षा दिया है। అందుకే అంటున్నాడు, దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. अगर उससे प्रीति रखेगा तो वो तेरे चारों तरफ पहरा लगा के रहेंगे। అంటే నా కుమారుడా నేను చెప్పిన మాటలు గనుక మర్చిపోకుండా దాని నుండి తొలగిపోకుండా ఉంటే, हे मेरे पुत्र, जो बात मैंने कहा उसको ना भूलना, उस ना तजना। అలా ఉన్నట్లయితే అది నిన్ను కాపాడుతుంది. నేను చెప్పిన ఆ సందేశం నిన్ను కాపాడుతుంది. ऐसा रहेगा तो जो मुझे शिक्षा मिला है उस शिक्षा के अनुसार चलेगा तो आपको बचाएंगे। కాబట్టి ఆ యొక్క సందేశాన్ని నువ్వు ముందు ప్రేమించాలి. वो संदेश को पहले तू प्यार करो। మనం ఎక్కువగా వాక్యం విన్నప్పుడు ఆ వాక్యాన్ని ప్రేమించడానికి చాలా తక్కువ మంది ఇష్టపడతారు. बहुत लोग वचन सुनने के बाद वचन के प्रीति नहीं रखते। ఇష్టపడలేదు లేక అంటే ఎలా చెప్పగలుగుతాము? अगर वचन को प्रीति नहीं रखा करके हम कैसे बता सकते हैं? ఆ విన్న వాక్యాన్ని ప్రకారంగా జీవితాన్ని మార్చుకోరు. अगर वचन सुना इसी प्रकार अपने जीवन में बदलावट नहीं होती। అంటే ఏంటి? ఆ దానిని ప్రేమించలా, ఆ వాక్యాన్ని ఆ సందేశాన్ని ఇష్టపడతలేదు. उस संदेश को, उस वचन को आप लोग प्यार नहीं कर रहे, आप पसंद भी नहीं कर रहे। కాబట్టి మీరు దాన్ని ప్రేమించటం లేదు కాబట్టి ఆ వాక్యం ద్వారా మీకు రక్షణ దొరకటం లేదు. उसे प्रीति नहीं रखते हैं, इसलिए उस वचन के द्वारा हमारे जीवन में बदलावट नहीं आ रहे। अगर बदलावट नहीं तो उद्धार नहीं है। కాబట్టి మనం వాక్యాన్ని ప్రేమిస్తే ఆ వాక్యాన్ని ప్రేమించినప్పుడు మనం ఆజ్ఞలు పాటిస్తాం, పాటించినప్పుడు రక్షించబడతాం. अगर उस वचन को प्रीति रखेगा तो हम उसको पालन करेंगे। अगर उस संदेश के द्वारा हमारा जीवन बदल जाएंगे। జ్ఞానము లేక దేవుని సందేశం మనల్ని ఎంతగా కాపాడుతుంది, ఎంత ప్రభావం కలిగినది అని ఎలా చెప్పగలుగుతాం? ज्ञान और संदेश कितना प्रभावित है, हमको कैसे प्रभु में आगे बढ़ाएंगे, हम कैसे कह सकते हैं? ఎందుకు ఈ యొక్క సందేశము లేక జ్ఞానం మనల్ని కాపాడుతుందని ఎలా చెప్పగలుగుతాం? क्यों ये संदेश, ये ज्ञान हमको कैसे बचाएंगे? ఎందుకంటే क्योंकि ఈ జ్ఞానం అనే దాని వెనుక ఉన్నది ఎవరు? इस ज्ञान के पीछे कौन है? ఈ ఉపదేశానికి వెనుక ఉన్నది ఎవరు? इस संदेश के पीछे कौन है? మేం కాదు, हम नहीं है। లేక మాలాగా అనేక మంది సందేశకులు కాదు, कई संदेशक नहीं है। మాలాగా అనేక మంది సందేశకులు కాదు. हमारा जैसा कई संदेशक नहीं है। ఎవరు దాని వెనుకున్నది? ఆ ఉపదేశం వెనుక, ఆ జ్ఞానం వెనుక ఉన్నది ఎవరు? कौन उस ज्ञान के पीछे, उस संदेश के पीछे है? ఆ జ్ఞానకర్త అయిన దేవుడు. उस ज्ञान का जो प्रमुख व्यक्ति है वो परमेश्वर। అందుకే కదా ఇక్కడ 2వ అధ్యాయంలో సామెతల గ్రంథము 6వ వచనంలో చూస్తే, अगर नीति वचन 2रा अध्याय 6वीं वचन में अगर हम देखिएगा तो యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. बुद्धि यहोवा ही देता है। అంటే ఇప్పుడు మనకి యెహోవా నుండి కలిగే జ్ఞానాన్ని నిజమైన జ్ఞానం అని చెప్పాలా? अगर यहोवा के द्वारा जो बुद्धि ज्ञान मिलता है वही सच्ची ज्ञान है। ఎందుకంటే యెహోవా ద్వారా దొరికే జ్ఞానము మనకి ఈ లోకములో పాపంలో పడకుండా కాపాడి పరలోకము గురించిన ఆసక్తిని కలిగించి పరలోక రాజ్యానికి చేరుస్తుంది. वो ज्ञान, वो बुद्धि इस संसार की बातों को छोड़कर स्वर्गराज में जाने के लिए, स्वर्गराज में रहने के लिए हमको बहुत अच्छा उपयोगदायक है। కానీ మామూలుగా మనం అనుకునే లోక జ్ఞానం, जो हम सोचते हैं ये संसार का ज्ञान, చాలా మంది చాలా మంచి వివేకంతో ఉంటారు, చాలా టాలెంట్ కలిగి ఉంటారు, చాలా అనేక విషయాల్లో తెలిసిన వారుగా ఉంటారు ఈ లోకంలో. इस संसार में बहुत लोग बहुत टैलेंटेड है, కానీ हर विषयों में बहुत जानकारी मिलता है उनको। కానీ వాళ్ళ నుండి మనకి ఈ లోకం మట్టుకు పరమైన జ్ఞానం దొరుకుతుంది, కానీ ప్రభావశాలి అయిన అంటే ప్రభావవంతమైన పరలోక రాజ్యానికి చేర్చే జ్ఞానం దొరకదు. उनके द्वारा हमको ये संसार का ज्ञान मिलेगा, लेकिन स्वर्गराज का ज्ञान जो प्रभु में रहने के लिए, वो ज्ञान उनसे हम प्राप्त नहीं कर सकते। కాబట్టి ఇక్కడ దైవ వాక్యం చదివిస్తున్న జ్ఞానం ఏమంటే, यहाँ परमेश्वर का वचन देने वाला ज्ञान क्या है? ప్రతిదినం మనతో మాట్లాడే ఉపదేశం ఏమంటే, हर दिन हमसे बात करने वाला संदेश क्या है? యెహోవాయే మనకి జ్ఞానం ఇచ్చేవాడు, యెహోవాయే మనతో మాట్లాడేవాడు. यहोवा ही हमसे बात करता है, वही हमको ज्ञान बुद्धि देता है। వాక్యం అనగా దేవుడని మనందరికి తెలుసు. वचन का मतलब परमेश्वर है, हम सबको पता है। అయితే సందేశకులు నోటి నుండి వస్తుంది దేవుని వాక్యం. अगर वो जो दास लोग के मुंह के द्वारा जो निकलता है वो परमेश्वर का वचन है। కాబట్టి అది మీకు మాకు అందరికి కూడా రక్షణ కలిగించేది. आपको, हमको, सबको, हमें उद्धार प्राप्त करेंगे। కాబట్టి ఈ సందేశం ఎవరిది? మాది కాదు, మీది కాదు. ये संदेश आपका नहीं है,
हमारा नहीं, ఇది దేవుడు కలిగించిన ఉపదేశము, ये परमेश्वर ने दिया गया उपदेश है, ఇది దేవుడి నుండి వచ్చిన వాక్యము. ये परमेश्वर से निकला हुआ वचन है। కాబట్టి దీన్ని మనం ప్రేమించాలి. हम इससे प्यार करना है। మనం ఏం చేస్తాం? हम क्या करते हैं, ఎవరి నోటి నుండి వస్తుందో వాళ్ళని ద్వేషిస్తాం. और किसके मुंह के द्वारा आता है उनको हम बहुत घृणा करते हैं। ఇలా వాక్యం చెప్పారు అని, ऐसे वचन बताया, ఇలా మమ్మల్ని హెచ్చరించారు అని. ऐसे हमको सावधान किया। కానీ ఎవరిదా వాక్యం? किसका है वचन? సొంతగా బైబిల్లో లేని మాటలు ఏమన్నా ఆ ఒక వాక్యాన్ని మేము చేర్చి చెప్పగలుగుతామా? अगर बाइबल में जो नहीं है, हम अपने ओर से क्या कुछ बातें हमने इकट्ठे करके आपको बताएंगे। ఏం చెప్పినా గానీ బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకునే చెప్పుతారు ఎవరైనా. जो भी वचन बताएंगे इस बाइबल के विषयों को लेके आपको बताएंगे। ఎందుకంటే సర్వ సృష్టికి సువార్త వినిపించాలి అంటే ప్రచారం అనేది చేయబడాలి అనేది దేవుని ఉద్దేశం. सारे जगत में सुसमाचार को सुनाने के लिए ये वचन लेके लोगों तक पहुंचाएंगे, అది దేవుని ఉద్దేశం. वो परमेश्वर का उद्देश्य है। కాబట్టి క్రైస్తవుడు అనేవాడు వినాలి, ప్రచారం చేయాలి. अगर वो मसीहा लोग जो कहते हैं सुनना है, उसके बारे में बताना है। అయితే వినిన వారు ఆ విన్న వాక్యాన్ని ప్రేమించాలి. अगर जो सुना है वो सुनी गए वचन को प्यार करना है। ప్రేమిస్తేనే అప్పుడు రక్షించబడతాం. अगर उस वचन को आप प्यार करेंगे तो उद्धार पाएंगे। ప్రేమిస్తేనే దాన్ని కాపాడగలుగుతాం. अगर प्यार करेगा तो ही उस वचन को बचा सकते हैं हम। మన హృదయంలో నిబ్బరంగా నిలుపుకోగలుగుతాం. अगर हमारे हृदय में उस वचन को छुपा के रखते हैं। అందుకే ఇక్కడ మనం వాక్యంలో చూస్తే 7వ వచనం చూడండి ఏం చెప్తుందో. अगर नीति वचन 14 और 7वीं वचन देखो, జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. बुद्धि श्रेष्ठ है, इसलिए उसकी प्राप्ति के लिए यत्न कर। जो कुछ तू प्राप्त करे उसे प्राप्त तो कर, परंतु समझ की प्राप्त की यत्न घटने ना पाए। అంటే ఇక్కడ ఏమంటున్నాడు? यहाँ क्या कहता है, దాన్ని ప్రేమిస్తే ఆ యొక్క సందేశం, ఉపదేశం, వాక్యం మనల్ని రక్షిస్తుంది. अगर वो प्यार करेगा तो वो संदेश, वो उपदेश हमको उद्धार देगा। అయితే ఆ సందేశము లేక ఉపదేశం, ఆ జ్ఞానం నీకు కావాలి అంటే अगर वो संदेश, वो उपदेश का ज्ञान आपको चाहिए तो ఏం చేయమంటున్నాడు? क्या करना है? నీ సంపాదన ఎంత ఇచ్చి బుద్ధిని సంపాదించుకొనుము. आपके जितने जो धन है उसको देकर बुद्धि को प्राप्त कर। అంటే మనం ఈ లోకంలో దేన్నన్నా ప్రేమించాము అంటే अगर इस संसार में किसी को प्यार करता है तो వాళ్ళ కోసం దేన్నైనా విడిచిపెట్టుకోవడానికి సిద్ధపడతాం. उनके लिए जो कुछ भी है छोड़ने के लिए तैयार है। అయితే ఇప్పుడు మనం వాక్యాన్ని లేక ఉపదేశాన్ని ప్రేమించాము అంటే अगर वचन को और संदेश को अगर हम प्रीति रखेगा तो ఆ జ్ఞానమైన వాక్యం మనం ఉన్న అజ్ఞాన దశను తొలగించుకోమంటే ఆ జ్ఞానతను కూడా తీసివేసుకోవడానికి ఇష్టపడతాం. अगर वो हमारे अंदर जो कुछ भी है और निकालने के लिए हम बिल्कुल निकालने के लिए तैयार हो जाएंगे। మనతో వాక్యం లేక ఆ జ్ఞానం మాట్లాడినప్పుడు अगर हमसे वो वचन, वो ज्ञान हमसे बात करते हैं, మనం ఒక మనిషి లోకంలో ఏదైనా ఒక దాన్ని సంపాదించాలి, దాన్ని చేయాలి అనే సిద్ధపాటు ఉన్నప్పుడు अगर कोई भी व्यक्ति इस संसार में उसको हासिल करना है, उसको हासिल करके ही रहना है तो ఏం చేస్తాడు? क्या करता है? తనకు ఏమన్నా ఉండని అదంత విలువైంది గాని అసలుకి ఏదైనా గాని పరిస్థితి ఏమున్నా లేకున్నా గాని తను ఆశించింది పొందుకోవటం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. उसके पास कुछ भी हो ना हो, अगर जो उन्होंने चाहता है उसको जब तक हासिल नहीं करेंगे तब तक वो तन मन से उसको कुछ भी हो बेच डालेगा। అంతా తను ప్రేమించిన దాని వెనుక వేయిపరచడానికి ఇష్టపడతాడు. जिसके तो आपने प्यार करते हो उसको पाने के लिए बहुत कुछ तो लुटाते हो। ఎందుకంటే నువ్వు ప్రేమిస్తున్నావు ఆ ఒక వ్యక్తిని లేక ఒక విషయాన్ని, దేన్నైనా మీరు ప్రేమించినప్పుడు అలా చేయగలుగుతారు. या किसी को तो प्यार कर रहे, चाहे व्यक्ति हो, कोई विषय हो, कोई भी हो। అందుకే కదా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అందరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు అని. यीशु मसीह ने क्या कहा, अगर मुझे प्यार करेगा तो मेरे आज्ञाओं को भी तू मान लेगा। అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మంచి సాదృశ్యం ఒకటి చెప్పాడు. यीशु मसीह भी बहुत अच्छे दृष्टांत के रूप में कहा, ఎలాగూ మనం ఒక దాన్ని ప్రేమిస్తే దాని కోసం అంతా ఇవ్వగలుగుతాము అన్నది. जैसा हम प्यार करते हैं उसको पाने के लिए सब कुछ दे देंगे हम। చూడండి మత్తయి సువార్త देखो मत्ती रचित सुसमाचार 13వ అధ్యాయము
13 अध्याय मत्ती रचित सुसमाचार 13 अध्याय 44వ వచనం చూస్తే 44 वचन को अगर हम देखेगा तो పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్లి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. स्वर्ग का राज्य खेत में छिपे हुए धन के समान है, जिसे किसी मनुष्य ने पाया और छिपा दिया और मारे आनंद के जाकर अपना सब कुछ बेच दिया और उस खेत को मोल लिया। దాని కింద కూడా 45, 46 వచనాల్లో కూడా ये 45 46 में भी ఇంకా అంటున్నాడు, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనెను. फिर स्वर्ग का राज्य एक व्यापारी के समान है जो अच्छे मोतियों की खोज में था। जब उसे एक बहुमूल्य मोती मिला तो उसने जाकर अपना सब कुछ बेच डाला और उसे मोल ले लिया। ఏం చెప్తున్నాడు ఇక్కడ? क्या कहता है यहाँ? పరలోక రాజ్యము అనే దాని గురించి ఎలా ఉంటది, పరలోక రాజ్యాన్ని ఎలా పొందుకోవాలి అనే ఆశ మనలో కలిగించడానికి अगर हमारे अंदर एक आशा उत्पन्न हो जाए स्वर्ग राज्य को हम कैसे पा सकते हैं। ఇక్కడ ఏమంటున్నాడు, ఒక అతనికి పొలములో దాచబడిన ధనము ఉన్న ఒక పొలము దొరికిందంట. एक व्यक्ति को उस जमीन में एक धन छुपा हुआ है, అంటే ఒక ऐसे खेत मिल गए। ఒక పొలములో ధనము దాచబడి ఉన్నదని తెలిసింది. अगर ये खेत में धन छुपा हुआ करके उनको पता चल गया, అయితే దాన్ని కనుగొన్న తర్వాత ఎంతో సంతోషంతో తిరిగి వెళ్ళి उसको पहचानने के बाद उसको देख करके कितने खुशी से लौट के गया। ఇంకా తన దగ్గర ఏమేమి ఉందో, ఒకవేళ పొలమే ఉందేమో, ఇంకా పొలము గాని సంపద గాని వస్త్రాలు కాని డబ్బు కాని అంతా ఇచ్చేసి ఎందులోనైతే ధనము దాచి ఉన్న పొలం ఉందో ఆ పొలాన్ని కొన్నాడు. उसके पास जो कुछ भी है, सोना है, चांदी है और कोई खेत है, सब कुछ बेच करके जिस खेती के जमीन में धन है उसको मोल लिया। తన దగ్గర ధనము దాచబడి ఉన్న ఆ స్థలము దొరికినప్పుడు దాన్ని సంపాదించడానికి తనకున్నదంతా కూడా అమ్మి వేస్తాడట. अगर उसने एक जमीन में धन मिला है तो उसके लिए सब कुछ बेच करके उस खेत को खरीद लिया जिसमें धन है। మిగిలిన వాళ్ళు అనుకుంటారు, बाकी लोग सोचा అరే వీడి దగ్గర ఇంకా పొలం చాలా ఉంది, 10 ఎకరాల పొలం ఉంటే अरे इसके पास 10 एकड़ का जमीन है, ఈ ఒక్క ఎకరం గురించి ఆ 10 ఎకరాలు నమ్ముకుంటాడు, మూర్ఖుడు కదా అనుకున్నాడు. इस एक एकड़ जमीन के लिए ये 10 एकड़ जमीन बेचता है, इतना मूर्ख कोई है दुनिया में? అయ్యి ఎందుకు వీడికి పిచ్చి పట్టింది అనుకుంటారు. ये पागल तो नहीं है? అరే 10 ఎకరాలు అంటే ఎంత ఘనత, ఎంత ఆస్తి, ఎంత సంపద కలుగుతుంది దాని ద్వారా. अरे 10 एकड़ का मतलब है कितना कीमती है, कितना वैल्यू है इसका। అని ఆ మనిషి ఆ 10 ఎకరాలను అమ్మేసి ఈ ఒక ఎకరం కొనడానికి సిద్ధపడుతున్నాడు. ఏంటి అసలు वो విషయం? 10 एकड़ को बेच करके 1 एकड़ की जमीन को खरीदने के लिए सोचता है। ये पागल तो नहीं है? వీడి నెత్తి మీద ఏదో పెద్దమ్మ కూర్చున్నట్టుంది అనుకుంటా. इसका सर के ऊपर कोई भूत पकड़ा है, అందుకే ఇలాంటి పని చేస్తున్నాడు అనుకుంటారు. इसलिए ऐसे काम कर रही है। కానీ అతను ఏం కనుగొన్నాడు ఆ పొలములో? तो लेकिन उस खेत के पास उसके अंदर क्या उनको पहचान लिया उसने? ఆ పొలములో దాచబడిన ధనం ఉన్నది కనుగొన్నాడు. उस खेत में छुपा हुआ धन है। కాబట్టి మిగిలింది ఏదైనా కానీ సర్వ సంపదలు, పొలములు, ఆస్తి మొత్తం అమ్మేసి ఆ ధనము ఏ పొలములో ఉందో ఆ పొలాన్ని కొన్నాడు. जिसके पास जो कुछ भी सब कुछ बेच डाल के जिस खेत में जो छुपा हुआ धन है उस खेत को इन्होंने मोल लिया। తర్వాత ఆ పొలం కొనిన తర్వాత తను ఆ పొలాన్ని దున్ని ఆ ధనాన్ని బయటికి తీసినప్పుడు జనం ఆశ్చర్యపోయి ఉండవచ్చు. उस खेत को मोल लिया, उसको खोदने के बाद उसमें से धन मिला, उस धन को देख के बहुत खुश हो गया। అందరి తర్వాత చాలా పశ్చాత్తాపడి ఉండొచ్చు. सब लोग बहुत पछताप किया होगा, అరే మనం అనవసరంగా వీడిని నిందించాము, अरे बेकार में इसको निंदा किया। వీడు చెప్తున్న మాటలు మనం అసలు అది ఎందుకు అర్థం చేసుకోలేకపోయాం? इसने जो बात बताता था हम क्यों नहीं समझा? అసలు అర్థం చేసుకుంటే అసలు కొంచెం హింట్ మనకు దొరికిన మనం కూడా మనమే కొనుక్కునే వాళ్ళమే అనుకుంటాం. अगर हमको समझ में आता तो हम ही इस खेत को मोल लेते। కాబట్టి అర్థం కావాలంటే ధ్యానంగా వినాలి. अगर समझने के लिए ध्यान पूर्वक से वचन सुनना है। అందుకే అన్నాడు వివేకం పొందేలాగా ఆలకించండి అంటున్నాడు. विवेक के लिए आप ध्यान रखो। కాబట్టి తనను ఆశించాడు, ఆ పొలము దానికోసం దాన్ని కొన్నాడు. अगर उसको चाहता है उस जमीन को उन्होंने खरीद लिया। అయితే మనం దేన్ని ఆశిస్తున్నాము? अगर हम जिसको
चाहते हैं। ఇక్కడ ముందుగానే చెప్తున్నాడు 44లో కూడా 45లో కూడా పరలోక రాజ్యం విషయం గురించి చెప్తున్నాడు. यहाँ मत्ती सुसमाचार 13 में और 44-45 में स्वर्ग राज्य के बारे में कहता है। అంటే ఆ పరలోక రాజ్యము అంత విలువైనది మన జీవితాలకు అని చెప్తున్నాడు. वो स्वर्ग राज्य हमारा जीवन में इतना बहुमूल्य है। కాబట్టి దానికోసం నువ్వు ఏదైనా విడిచిపెట్టడానికి దేన్నైనా విడిచిపెట్టడానికి సిద్ధపడాలి. उस स्वर्ग राज्य के लिए आपके पास कुछ भी हो छोड़ने के लिए तैयार है। దేవుని రాజ్యం పరిశుద్ధతతో కూడినది. परमेश्वर का राज्य पवित्रता है। దానిలో నీతిమంతులు మాత్రమే నివసిస్తారు. उसमें धर्मी लोग भी वास करेंगे। కాబట్టి మనలో అవినీతి ఉన్నా దాన్ని మనం విడిచిపెట్టాలి. हमारे अंदर अधार्मिकता है, अविनीति है, उसको छोड़ना है। లేక మనలో పాపం ఉంటే దాన్ని విడిచిపెట్టాలి. हमारे अंदर पाप है, उसको छोड़ना है। మనలో అపవిత్రత ఉంటే దాన్ని విడిచిపెట్టాలి. हमारे अंदर अपवित्रता है, उसको छोड़ना है। ఎన్నో విషయాలు మనకి లాభాన్ని కలిగించే విధంగా ఆసక్తిని చూపించి మనల్ని పాపంలో పడేసే వింటాయి. इस संसार में बहुत आकर्षित वस्तु है इस संसार में, उसको भी हम ध्यान नहीं करेंगे। అలాంటప్పుడు మనం ఏం చేయాలి? నాకు శ్రేష్టమైన పరలోక రాజ్యం కావాలంటే వీటన్నిటిని కూడా పౌలు అన్నట్టుగా నష్టంగాను పెంటతో సమానంగా ఎంచుకోవాలి. पौलुस कहता है सब कुछ में जो लाभदायक है इस संसार में सबको मैंने टट्टी की तरह और ये नुकसान थोड़ा तरह समझ लिया मैंने। ఎందుకు చెప్పగలిగాడు? क्यों इसने कहा? అదిగో అందుకే అంటున్నాడు, మృతుల పునరుద్ధానములో ఏ విధము చేతనైనా నేను పాలి భాగస్థుడు కావాలంటే ఇవన్నీ విడిచిపెట్టుకోవాల్సి प्रभु यीशु मसीह की पुनरुद्धान में सहभागी होने के लिए जो कुछ मेरे को संसार में लाभदायक है सब कुछ मैंने नुकसान समझा, अब टट्टी की तरह है। అంటే మనం కూడా పరలోక రాజ్యాన్ని వాస్తవంగా నమ్మితే, अगर सचमुच हम विश्वास करते हैं स्वर्ग राज्य है, అలాగే పరలోక రాజ్యాన్ని ప్రేమిస్తే, अगर स्वर्ग राज्य को हम प्यार करेगा तो పరలోక రాజ్య యొక్క విలువను తెలుసుకుని ఉంటే, स्वर्ग राज्य का वैल्यू अगर बहुमूल्य समझेगा तो మనం ఈ లోకంలో దేన్నైనా విడిచిపెట్టడానికి సిద్ధపడాలి. इस संसार में जो कुछ भी सबको छोड़ने के लिए हम रखेंगे। అవలే మనకి ఎన్నో లాభాలు కలిగించే విషయాలు ఉండి ఉండొచ్చు. हो सकता है हमको इस संसार में बहुत लाभदायक है, లేక ఎన్నో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టే విషయాలు ఉండి ఉండొచ్చు. नाम कमा सकते हैं, లేక ఎంతో ధన సంపదన కలిగించే విషయాలు ఉండి ఉండొచ్చు. बहुत धन संपत्ति मिल सकता है। కానీ అవన్నీ కూడా దేవునికి విరుద్ధమైన ఏంట్లయితే వాటన్నిటిని విడిచిపెట్టాల్సిందే. जो कुछ परमेश्वर का विरुद्ध है वो सबको छोड़ना पड़ेगा। అలాగే నీ స్వభావం కూడా దేవునికి వ్యతిరేకమైనది అయితే దాన్ని కూడా విడిచిపెట్టాలి. आपका स्वभाव भी अगर परमेश्वर का विरुद्ध है उसको भी छोड़ दो। అందుకే అన్నాడు మారు మనసు పొందమని చెప్పింది. इसलिए कहता है मन फिराओ। ఇంకా చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం मरकुस చెప్తున్నారు? सुसमाचार 10वीं अध्याय निकाल दीजिए। 10వ అధ్యాయము मरकुस सुसमाचार 10वीं अध्याय 21 నుండి 25 వరకు చూద్దాం. 10वीं 21 से लेकर 25 వరకు చూద్దాం. 25 तक देखेंगे। యేసు అతను 21 से చూసి लेकर 25 तक। అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగిన దానివన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము అని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలు శిష్యులు విస్మయం ముందిరి విని, అందుకే యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకం ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెద్దములో దూరుట సులభము. यहाँ देखिए यीशु ने उस पर दृष्टि करके उसे प्रेम किया और उसे कहा, तुझमें एक बात की गति है, जा जो कुछ तेरा है उसे बेचकर कंगालों को दे और तुझे स्वर्ग में धन मिलेगा और आकर मेरे पीछे हो ले। इस बात से उसके चेहरे पर उदासी छा गई और वे शोक करता हुआ चला गया क्योंकि वे बहुत धनी था। यीशु ने चारों ओर देखकर अपने चेलों से कहा, धनवानों का परमेश्वर के राज्य में प्रवेश करना कैसा कठिन है। चले उसकी बातों से अचंभित हुआ। इस पर यीशु ने फिर उनसे कहा, ये बालकों, जो धन पर भरोसा रखते हैं उनके लिए परमेश्वर के राज्य में प्रवेश करना कैसा कठिन है। చూసారు కదా, देखा सुना ఎంత కఠినమైనదంట. कितना कठिन है। ఆ సూది బెద్దములు ఒంటన్నా దూరతం సులభమేమో కానీ ధనం మీద వ్యామోహం కలిగిన వాడు పరలోక రాజ్యం చేరుకోలేడట. सुई की छेद में ऊंट आर पार हो सकता है, लेकिन धनवान स्वर्ग राज्य में जाना बहुत कठिन है। అలా అని ఇతను భక్తిపరుడు కాదనుకుంటున్నారేమో. ऐसा नहीं है, ये भक्त नहीं है.
ఈయనకి దేవుడు అంటే భయం లేదనుకుంటున్నారేమో, ये परमेश्वर से डरता नहीं है। ఈ వ్యక్తి దేవుని ఆజ్ఞలు పాటించటం లేదనుకుంటున్నారేమో, इस व्यक्ति परमेश्वर आज्ञा को पालन नहीं कर रहे क्या? లేక ఈయనకి పరలోక రాజ్యం అంటే ఆసక్తి లేదనుకుంటున్నారేమో. इसको स्वर्ग राज के ऊपर आशा नहीं है क्या? చూడండి 10వ అధ్యాయం 17వ వచనంలో అతను నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలని యేసుక్రీస్తుని అడిగిన వాడు. ये 17 वचन में कहता है ये जब वे वहां से निकलकर मार्ग में जा रहा था तो एक मनुष्य उसके पास दौड़ता हुआ आया और उसको आगे घुटने देकर उससे कहा, हे उत्तम गुरु, अनंत जीवन का अधिकारी होने के लिए मैं क्या करूं? నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి అంటే ఆ శక్తి కలిగి పరలోకం పొందాలంటే చేరుకోవాలంటే నేను ఏం చేయాలనే ఆ నిరీక్షణ కలిగిన వ్యక్తి. स्वर्गराज जाने के लिए मैं क्या करूं करके वो आशा लगा हुआ व्यक्ति है ये, మీలాగా మాలాగా आपके जैसा मेरे जैसा। మనందరం కూడా పరలోక రాజ్యం చేరుకోవాలని ఆశతోనే కదా వచ్చాం. हम सब भी प्रभु का राज्य में जाने के लिए आशा से आए ना। అందుకే యేసుక్రీస్తు ప్రభుల దగ్గరికి ఈ వ్యక్తి కూడా వచ్చాడు. यीशु मसीह के पास ये व्यक्ति भी ऐसे ही आया है। అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావా అని అడిగాడు. यीशु मसीह उनसे पूछा, तू आज्ञाओं को पालन करते हो? నేను అబద్ధం ఆడట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, మోసం చేయట్లేదు, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను, ఇంకేం కావాలన్నాడు. मैं चोरी नहीं करता, झूठ नहीं बोलता, हत्या नहीं करता, माता पिता को आदर करता हूँ మోసం చేయట్లేదు, और किसी का धोखा मैं नहीं करता మంచి और कोई लालच नहीं करता। ఇవన్నీ లక్షణాలు కూడా మనలో ఉన్నాయిగా. ये सारे लक्षण हमारे अंदर भी है। మనం ఇవన్నీ కూడా పాటిస్తున్నాం కదా. ये सब हम पालन करते हैं। దొంగతనం చేస్తున్నామా, चोरी करते हैं, నరహత్య చేస్తున్నామా, हत्या करते हैं, వ్యభిచరిస్తున్నామా, व्यभिचार करते हैं, అబద్ధాలు ఆడుతున్నామా, झूठ बोलते हैं, మోసం చేస్తున్నావా, ఎవరినన్నా किसी को धोखा करते हैं, किसी को తల్లిదండ్రుల్ని హింసించటం లేదా నిందిస్తూ చేస్తున్నావా. माता पिता को निंदा तो नहीं करते ना। ఆయన కూడా మనలాగా మంచి వ్యక్తి. वो भी हमारा जैसा बहुत अच्छे व्यक्ति है। ఆయన కూడా పరలోక రాజ్యం కావాలని కోరుకుంటున్నాడు. वो भी स्वर्ग राज्य के लिए बहुत आशा रखता है। అయితే ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడు, फिर भी यीशु मसीह यहाँ क्या क्या कर, ఈయన ఇంకా మనకంటే చాలా శ్రేష్ఠుడు అనుకుంటా ఈ మనిషి. ये व्यक्ति हमसे बहुत उत्तम है। మనమైతే ఒక 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 30 సంవత్సరాల్లో దేవుని నమ్ముకున్నాం. हमने 30 साल और 40 साल 50 साल में प्रभु को विश्वास किया। ఈయనైతే బాల్యము నుండే దేవుని నమ్ముకున్నాడు. ये बचपन से ही प्रभु को विश्वास करते हैं। అయితే फिर भी ఆయన దేవుడు యేసయ్య ఏమన్నాడు అతనితో, प्रभु यीशु उससे क्या कहा, నీకు పరలోక రాజ్యం కావాలి కదా, आपको स्वर्ग राज्य चाहिए, అయితే నీకున్నదంతా అమ్మేసేసి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. जो कुछ तेरे पास है वो सबको बेच डालो, गरीबों में बांट दो, तू मेरा पीछा कर। ఏందంటే దీనిలో కష్టం, क्या है इतना तकलीफ क्या है? నిజంగా పరలోక రాజ్యం కావాలి కదా. सचमुच आपको स्वर्ग राज्य चाहिए। నేను నీకు కావాలంటే నీ అమ్మా నాన్నలు వదులుకోవాలి, నీ ఆస్తి వదులుకొని నాతో వచ్చేయంటే కట్టుబట్టలతో ప్రేమించమని వెళ్ళిపోవట్లేదు జనం ఇప్పుడు. जिसको प्यार करते हैं अगर वो बोलेंगे अगर मैं चाहिए तो तेरा मम्मी तेरे पापा और सब कुछ छोड़ करके मेरे पीछे आ जाओ करके बोले तो सबको छोड़ करके उसके पीछे नहीं जा रहा हूँ। ఆ మనిషి ఎంతకాలం ఉంటాడో తెలియదు, ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియదు, వాడి బుద్ధి ఎప్పుడు మారుద్దో తెలియదు, అయినా వాళ్ళని వెంబడిస్తాం మనం. वो कब तक हमको रखेंगे, कब तक प्यार करेंगे, कब छोड़ेगा हमें पता नहीं है। ऐसे व्यक्ति को भरोसा रख के उसके पीछे हम भाग जाएंगे। కానీ ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు, यहाँ यीशु मसीह अपना खुद कहता है, ఇన్ని మంచి పనులు చేస్తున్నావు బిడ్డ, నీకు ఒక్కటే కొదువుగా ఉంది, దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు, ఆ ఆస్తి మీద వ్యామోహం, ధన సంపద మీద వ్యామోహం తీసేసుకో అన్నాడు అంతే. ए बच्चे बहुत कुछ करते हो तुम, बहुत कुछ अच्छी बात है, लेकिन तेरे पास थोड़ा सा गट्टी है, क्या है, धन का मोह, उसको छोड़ दो, कंगालों को दे दो, मेरे पीछे चलो। ఇప్పుడు మనం ఆది సంఘంలో బర్నబాసును చూస్తాం. हम कलिसिया में बरनबास को देखते हैं, आदि कलिसिया में बरनबास को देखते हैं। ఆయన ఏం చేశాడు, वो क्या किया, మరి ఆయన పరలోక రాజ్యాన్ని ఆశించి తనకు కలిగిందంతా అమ్మేసి అపోస్తలుల పాదాల చెంత పెట్టాడుగా. अगर जितना उनके पास धन दौलत है सब कुछ बेच करके प्रेरितों की पांव के पास रखा है, అది సంభవం అయింది అతనికి. वो तो मुमकिन हो गया इनका। మరి ఇతనికి ఎందుకు సంభవం కాకుండా పోయింది? इसको क्यों नामुमकिन हो गया? అక్కడ బర్నబా ఏముంచుకున్నాడు తన కోసం? बरनबा उनके पास क्या रखा है, అంతా అపోస్తలుల పాదాల చెంత పెట్టాడు. जो कुछ उसके पास है सब कुछ प्रेरितों की पांव के तले रखा है, అపోస్తలులను వెంబడిస్తున్నాడు. प्रेरितों को पीछे किया। మరి అదే కదా ఇక్కడ యేసయ్య కూడా చెప్పింది. यीशु मसीह ने वो कहा है, అయితే ఇతను ఏం చేశాడు, तो उसने क्या बोला, ఒక చిన్న పుచ్చుకున్నాడంట. उनको चेहरे में उदास छाई गई। ఎందుకు? क्यों? ఆ ఉపదేశాన్ని ప్రేమించలా, वो संदेश को उसने प्यार नहीं किया, ఆ ఉపదేశాన్ని లెక్క చేయలా. उस उपदेश को उन्होंने इनकार किया। అందుకే కదా సామెతల గ్రంథం 4:6 ఏమన్నాడు, इसलिए और नीति वचन और 4
हाँ 6 में क्या कहा? ఆ ఉపదేశాన్ని ప్రేమిస్తే అది నిన్ను రక్షిస్తుంది, నిన్ను కాపాడుతుంది అంటున్నాడు. असल संदेश को तू प्यार करेगा तो आपको बचाएंगे। ఆ దేవుని జ్ఞానం నువ్వు ప్రేమిస్తే ఆ రక్షణ నిన్ను కాపాడుతుంది वो అంటున్నాడు. परमेश्वर का ज्ञान को अगर प्रीति रखेगा तो आपको बचाएंगे। అందుకే అంటున్నాడు ఇక్కడ తను చిన్నబుచ్చుకుని ఇంకా దుఃఖంతో వెళ్ళిపోయాడంట. उसके चेहरे में उदासी छा गई, तो उसने दुख को मुख से वो चले गई। అంటే ఇతను తన సంపత్తిని ప్రేమించినంతగా నిత్య రాజ్యాన్ని ప్రేమించలేకపోయాడు. इसने अपनी धन दौलत इतना प्यार किया, उतना स्वर्ग राज्य को प्यार नहीं किया। ఎవరైతే దేవుని రాజ్యాన్ని పరిపూర్ణంగా ప్రేమించరో, जो व्यक्ति स्वर्ग राज्य को पूर्ण मन से प्यार नहीं करेंगे, ఎవరైతే పరలోక రాజ్యం ఉందని ఖచ్చితంగా నమ్మరో, जो कोई स्वर्ग राज्य है करके निश्चित रूप में भरोसा नहीं रखता, ఆ మనిషికి కొన్ని విషయాలు విడిచిపెట్టుకోమని వాక్యం చెప్పినప్పుడు మోహం చిన్నపుచ్చుకుని వాక్యాన్ని ప్రేమించకుండా, చెప్పిన దాన్ని ప్రేమించకుండా ఏడ్చుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. ऐसे व्यक्ति रोते हुए दुख मुख से और पीछे लौट के चले जाएंगे। అందుకే అంటున్నాడు అలాంటి వారికి పరలోక రాజ్యం దొరకటం చాలా దుర్లభం इसलिए అంటున్నాడు. यीशु ने कहा ऐसा लोगों को स्वर्ग राज्य मिलना अनहोना है, చాలా దుర్లభం. बहुत ही कठिन है। అందుకే ఇంకా చూడండి లూకా సువార్త और लूका रचित सुसमाचार, 14వ అధ్యాయము लूका रचित सुसमाचार 14 अध्याय 33వ వచనంలో కూడా చూస్తే 33 में भी देखेगा तो అక్కడ కూడా ప్రభువైన యేసు వారు ఒక మంచి మాట చెప్తున్నాడు. देखो वहां भी यीशु मसीह बहुत अच्छी बात कहता है। ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానీరడు. इसी रीति से तुम में से जो कोई अपना सब कुछ त्याग ना दे, वे मेरा चला नहीं हो सकता। ఏమంటున్నాడు ఇక్కడ 14:26లో, यीशु मसीह क्या कहता है 14:33 में, 26లో 26 में क्या कहता है देखो, ఇక్కడ అంటున్నాడు తల్లిదండ్రులను, భార్యలను, పిల్లల్ని, అక్క చెల్లెల్ని, చివరికి తన ప్రాణాన్ని కూడా ద్వేషించుకుంటే ఆయన శిష్యులను కాలేరమంట. पिता, माता, पत्नी, बच्चों, भाइयों, बहनों और आखिरी में प्राणों को भी अपनी ना जाने तो ये मेरा चला नहीं हो सकता। మనం ఇప్పుడు సందేశాన్ని స్వీకరించాము అంటే, अगर हम संदेश को हमने स्वीकार किया, ఆ పరలోక రాజ్యాన్ని ఇష్టపడుతున్నాము, నమ్ముతున్నాము అంటే, उस स्वर्ग राज्य को हम पसंद करते हैं, भरोसा भी करते हैं, तो మన ముందు 3 సందేశాలు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉంచారు. हमारे सामने 3 संदेश को यीशु मसीह सामने रखा है। పరలోక రాజ్యం ఎలా ఉందో మత్తయి సువార్తలో చెప్పాడు, దాని మీద ఎలాంటి ఆశ పెట్టుకోవాలో చెప్పాడు. मत्ती सुसमाचार में स्वर्ग राज्य का क्या है, उसके ऊपर कैसा आशा रखना बताया। మార్కు సువార్తలో मरकुस सुसमाचार में నువ్వు గనక ఆ పరలోక రాజ్యం కాకుండా దేవుని మీద నా చిన్న అభిప్రాయము, నీకు ఇష్టమైన దాని మీద ఉంచుకున్నావు అనుకో, నువ్వు వెళ్ళటం దుర్లభము అంటున్నాడు. अगर स्वर्ग राज्य के अलावा इस पृथ्वी में जिसको भी स्वर्ग राज्य से ज्यादा प्यार करेगा तो स्वर्ग राज्य में नहीं प्रवेश करेंगे। అలాగే లోక సువార్తలు ఏమంటున్నాడు? लूका सुसमाचार में क्या कहता है, ఏదైనా సరే అది విలువైందా, విలువకైందా, నీ స్వభావాన్ని, ప్రవర్తన, ఆలోచన, మాటల వైఖరి ఏదైనా సరే నా ఇష్ట ప్రకారం కాకుండా గనుక నీ ఇష్టాన్ని నెరవేరిస్తే గనుక నీవు నా శిష్యుడు కానేరవు. अगर मुझसे ज्यादा जो भी प्यार करेंगे तेरे घर में, चाहे तुमको परिवार हो चाहे कोई भी हो, अगर तू स्वर्ग राज्य में प्रवेश नहीं कर सकता। అందుకే ఈ మాట చెప్పబడింది. इसलिए ये बात ने कहा నా సామెతల గ్రంథం 4వ అధ్యాయములో नीति वचन और 4 अध्याय 7వ వచనంలో ఏమన్నాడు? 7वीं वचन में क्या कहा, అసలు నీకు జ్ఞానం కావాలంటే జ్ఞానం సంపాదించుకోవడం ఇక్కడ ముఖ్యమైన అంశం. अगर आपको ज्ञान चाहिए, ज्ञान को प्राप्त करना ही प्रमुख बात है। ఇప్పుడు మనకు కావాల్సిన జ్ఞానం ఏంటి? अगर हमको जो ज्ञान चाहिए वो ज्ञान क्या है, పరలోకాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాం, అది మన గొప్ప జ్ఞానం మన దగ్గర ఉన్నది. स्वर्ग राज्य प्राप्त करने के लिए वो ज्ञान है, वो ज्ञान हमको चाहिए। కాబట్టి దాన్ని సంపాదించుకోవడం మనకు నిజమైన జ్ఞానం. अगर उस स्वर्ग को प्राप्त करना ही सचमुच ज्ञान है, దానికోసం ఈ లోకంలో నీకు విలువ కలిగినవి అన్న ప్రతి దాన్ని కూడా విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడాల్సి. स्वर्ग राज्य के लिए इस संसार में जो भी आप प्यार करते हो, आप चाहते हो, वो सबको बेच डाल के प्रभु का राज्य को तो प्राप्त कर लो। వాటన్నిటిని విడిచిపెట్టాల్సిందే. वो सबको छोड़ दो దేవుని రాజ్యం వైపు నడవాలంటే. प्रभु के राज्य के ओर चलने के लिए। కాబట్టి నీకు జ్ఞానం కావాలంటే, జ్ఞానం సంపాదించుకోవాలంటే జ్ఞానమే దానిలో ముఖ్య అంశం, ఇంకేది ఉండకూడదు అంటున్నాడు. अगर ज्ञान प्राप्त करने के लिए ज्ञान ही कमाना है, इससे कोई भी प्रमुख बात इस संसार में है ही नहीं। మనకు పరలోక రాజ్యం కావాలంటే ఆ పరలోక రాజ్యం కలిగిన జీవితం ఎక్కడ జీవించాలి, అదే ముఖ్య అంశం మనకి. अगर स्वर्ग राज्य है तो वो स्वर्ग राज्य जाने के लिए वो जीवन यहाँ जी के
दिखाना पड़ेगा। ఆ పరలోక రాజ్యంలో పవిత్రత ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ పరిశుద్ధంగా నడవాలి. स्वर्ग राज्य में जो पवित्रता है उसी पवित्र जीवन यहाँ जी के आपको दिखाना पड़ेगा। ఆ పరలోక రాజ్యములో ఎలాగూ దేవతల మనసు కలిగి ఉంటామో దేవదూతల్లాగా అలాంటి మనసు కలిగి ఉండాలి. स्वर्ग राज्य में जैसा दूत के समान होते हैं वैसा ही पृथ्वी में भी दूत के जैसा रहना है। అంటే ఈ భూమి మీద ఉండి పరలోకం అయితే ఎలా జీవిస్తాడు మనిషి అని చెప్తున్నావు అలాగా ఈ భూమి మీద జీవించగలగాలి. स्वर्ग में कैसा जीवन बिताएंगे जैसा पवित्र जीवन है ऐसा पृथ्वी में भी ऐसा जीवन बिता करके तू दिखाना पड़ेगा। అదే నీ ముఖ్య అంశం. यही आपका जीवन में प्रमुख बात है। కాబట్టి ఉపదేశాన్ని ప్రేమతో స్వీకరించు. अगर वो संदेश को प्रेम के साथ स्वीकार करो, ఈ ఉపదేశాన్ని మనసులో ఉంచుకో. अगर ये संदेश को मन में रखो, వివేకము అంటే ఆలోచన శక్తితో ఆలకించు. विवेक यानी कि सोच, अच्छी तरह सोचो నువ్వు ఏ లక్ష్యంతో దేవుని దగ్గరికి వచ్చావు, किस आशा से तू प्रभु के पास आया, ఏది ముఖ్యాంశంగా పెట్టుకుని దేవుని దగ్గరికి వచ్చావు. क्या एक प्रमुख बात करके तुम प्रभु के पास आया हो। కాబట్టి దాన్ని సంపాదించుకోవటంలో నిజమైన జ్ఞానవంతుడు నువ్వే. अगर उसको कमाने के लिए सचमुच ज्ञानवान आप है, అంటే నువ్వు నిజంగా దాన్ని సంపాదించుకున్న రోజున నువ్వు నిజమైన జ్ఞానవంతుడు. अगर सचमुच जिस दिन तूने उसको कमाया प्राप्त किया सचमुच तू ज्ञानी है। ఏమి సంపాదన? क्या कमाना? ఇప్పటిదాకా చెప్పుకున్నాం. अभी तक ने हमने सुना ఈ లోకపరమైనది ఏది కూడా ఆ దేవుని జ్ఞానంతో సరైనది కాదు అని. इस संसार में जो कुछ भी है परमेश्वर का ज्ञान का बराबर नहीं है। అది ఘనమైన విలువైన అమూల్యమైన వస్తువులు వెండి బంగారం అపరంజి ఏదైనా సరే, चांदी सोना जो भी कीमती है हीरे मोती परलोक स्वर्ग राज्य के सामने कुछ भी नहीं है। ఆ దేవుని జ్ఞానముతో సమానము కలిగినవి కావు. उस परमेश्वर के ज्ञान से तुलना कोई भी नहीं है। నీ ఇష్ట వస్తువుల్లో ఏది కూడా పరలోక రాజ్యంతో సమానమైనది కాదు. इस संसार का वस्तुओं में जो आप पसंद करता है उससे उससे कोई भी तुल्य नहीं है स्वर्ग राज्य से। మనం ప్రేమించిన ఆ పరలోక రాజ్యాన్ని నమ్మిన ఆ పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే గనక अगर हम जो प्यार करते हैं तो स्वर्ग में जाने के लिए वो चाहते हो तो ఇంకొక రాస్తా ఏమీ లేదు. कोई अलग मार्ग नहीं है। ఇంకొక విధంగా వెళ్దాం అనుకున్నాడు పాపం ఆ ధనవంతుడు. अलग रास्ता से जाने के लिए सोचा वो धनवान ఏంటి क्या है, అన్ని ఆజ్ఞలు పాటించాడు, ఆస్తి మీద వ్యామోహం పోలా. सब कुछ उन्होंने आज्ञा पालन करता है, धन के ऊपर मोह नहीं गया। అందుకు అది వేరే మార్గం ఎన్నుకున్నాడు. वो अलग रास्ता आप उन्होंने चुन लिया, ఈ విధంగా వెళ్ళొచ్చులే అనుకున్నాడు. ऐसा भी जा सकता है, దుర్లభము అని చెప్పాడు దేవుడు. अन्न होना है प्रभु ने कहा। కాబట్టి అపరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే వేరే మార్గం ఏమీ లేదు. మనదంతా కూడా విడిచిపెట్టి దేవుని వైపు చూస్తూ ఆయన వైపు నడవాల్సిందే. स्वर्ग राज्य जाने के लिए कोई रास्ता नहीं है। हमारे इस संसार में जो कुछ भी हम प्यार करते हैं वो सबको बेच डाल के उस स्वर्ग राज्य को कमाना है। కాబట్టి ఈ విషయాన్ని ఎలాగైనా మనం సంపాదించాలంటే పరలోక రాజ్యం అనగా దేవుని సందేశం జ్ఞానం ఎలాగైనా సంపాదించుకోవాలి అంటే और स्वर्ग राज्य को और ज्ञान को बुद्धि को अगर कैसे हम प्राप्त करना है तो మనకు కలిగినదంతా ఇచ్చేయాల్సిందే దేవుడు. हमारे पास जो कुछ भी है सब कुछ प्रभु को देना चाहिए। మన మనసును దేవునికి ఇచ్చేయాల్సిందే. हमारे मन प्रभु को देना है। మనసు మన హృదయం దేవునిది అయినప్పుడు हमारे मन यानी कि हृदय और प्रभु का है तो మన అవయవాలన్నీ కూడా దేవుని అవుతాయి. हमारे सारे अंग प्रभु का है। మనం మనసుని ఇవ్వకుండా अगर हम मन नहीं देते हुए ఈ చేతులతోనూ కాళ్ళతోనూ మాటలతోనూ జరిగే ప్రతి దేవుని పని చేస్తున్నాం. अगर हाथों से पैरों से जो कुछ करेंगे तो प्रभु का काम करते हैं, కానీ మనసును మాత్రం ఇవ్వాల. अब मन प्रभु को नहीं देते అప్పుడు వెళ్ళగలుగుతామా? तब तो स्वर्ग राज्य में जा सकते हैं। అంటే ఈ మనసులో ఏదో ఒకటి నీకు ఇష్టమైనది నిలిచిపోయి ఉంది. ఇంకా जो कुछ है आपके मन में जो आप पसंद करता है स्वर्ग राज्य से ज्यादा पसंद करता है वो आपके मन में है। కాబట్టి దాన్ని కూడా దేన్నైనా విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. स्वर्ग राज्य के सामने जो कुछ भी आप प्यार करते हो वो सबको छोड़ने के लिए तैयार रहो। అందు నిమిత్తం ఈ లోపల ఏదైనా హింస అయినా బాధ అయినా దరిద్రత అయినా వస్త్రహీనత అయినా ఖడ్గమైన ఇంకా నిందలైన బాధలైనా ఎదుర్కోవాల్సి వస్తాయా? రాని. जो कुछ भी हो निंदा बदनाम वस्त्रहीनता नंगापन भूख अकाल दरिद्रता जो भी छोड़ना चाहिए तो सब कुछ छोड़ दो। ఒకవేళ మనం అలాంటి అన్ని కూడా దేవునికి ఇష్టమైన మనసుతో మనకు కలిగినవన్నీ తీసేసుకోవట్లేదు అనుకో, अगर हमारे पास जो कुछ भी है इस संसार में प्रभु को राज्य के लिए वो नहीं निकालेंगे तो మనం దేవుని రాజ్యాన్ని కంటే మన ఇష్టాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం అన్నమాట. परमेश्वर के राज्य से हम अपनी इच्छा को अपनी चाहत को ज्यादा प्यार करते हैं। అంటే దేవుని రాజ్యం కంటే
నా స్వభావాన్ని నేను ఎక్కువ ప్రేమిస్తున్నట్టు అర్థం. परमेश्वर के राज्य से मेरा स्वभाव को मैं ज्यादा प्यार कर रहा हूँ। దేవుని రాజ్యాన్ని కంటే నా ఇష్టాన్ని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. अब प्रभु के राज्य से मेरी इच्छा को, मेरी आदत को ज्यादा मैं प्यार करता हूँ। దేవుని రాజ్యం కంటే ఈ లోకంలో ఉన్న ధన సంపదలను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అర్థం. परमेश्वर राज्य से इस संसार का धन दौलत को मैं बहुत प्यार करता हूँ। ఇంకా దేవుని రాజ్యాన్ని కంటే నీలో ఉన్న ఏదైనా అవలక్షణం ఉంటే దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావని అర్థం. अगर आपके अंदर जो भी पाप है, प्रभु को इच्छा नहीं है, स्वर्ग राज्य से ज्यादा आप प्यार करते हो। అలాంటప్పుడు నువ్వెలా దేవుని ఉపదేశంని ఆ జ్ఞానాన్ని సంపాదించుకుని పరలోకానికి వెళ్ళగలుగుతావు? अगर ऐसा है तो स्वर्ग राज्य जाने के लिए परमेश्वर ज्ञान बुद्धि कैसा प्राप्त करेंगे? నీకు ఇష్టమైనది ఇప్పుడు ఏదని నిర్ధారణ అయ్యింది? अगर आपके पास जो पसंद है, क्या उसको पहचाना? అది ఫలానా అని తెలిసినప్పుడు దాన్ని విడిచిపెడతానికి ఇష్టపడ్డావా? ये है, आपने पहचान लिया, उसको छोड़ने के लिए क्या आप चाहते हैं? అప్పుడు నువ్వు ఏదైతే తక్కువగా ఇష్టపడుతున్నావో అది పరలోక రాజ్యమైనప్పుడు నీకెలా దొరుకుతుంది? अगर जो आपने प्यार करते हो, अगर स्वर्ग राज्य प्राप्त करना है तो वो स्वर्ग कैसे मिलेगा? అంటే దేవుని రాజ్యము లేక దేవుని జ్ఞానము దేవుని ఉపదేశాన్ని తక్కువగా ప్రేమిస్తున్నావు, మిగిలిన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు. इस संसार की वस्तुओं के ऊपर ज्यादा ध्यान देते हो, अगर स्वर्ग राज्य के ऊपर कम ध्यान देते हो, అలాంటప్పుడు మనకి ఎలా దొరుకుతుంది? ऐसा है तो हमको कैसा मिलेगा? ఈ లోకంలో ఏ మనిషి ఏది సాధించాలన్నా దాని వెనక తనకున్నదంతా వదిలేసి దాన్ని పొందుకుని నేను ఈ రీతిగా సాధించానని చెప్తూ ఉంటాడు. इस संसार में जो कुछ हम प्यार करते हैं, उसको पाने के लिए सब कुछ त्याग करके अब कमंड से कहता है, मैंने जो इच्छा किया उसको हासिल किया हूँ। ఈ స్థితికి వచ్చానంటే నేను ఇంత చేశాను కాబట్టి ఈ స్థితికి వచ్చాను అంటాడు. इस हालत में इस तरह हमने आया है तो मैंने उनको हासिल किया करके कहते हैं। మరి మన దగ్గర పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే ఏది సాక్ష్యం? हमारे पास कहा क्या गवाही है स्वर्ग राज्य में जाने के लिए? మరి నిజంగా పరలోక రాజ్యం ఉన్నదని నమ్ముతున్నావా? सचमुच स्वर्ग राज्य है करके भरोसा करते हैं? మరి పరలోక రాజ్యము ఉంటే దాన్ని నమ్మితే దాన్ని ప్రేమిస్తున్నామా? अगर स्वर्ग राज्य है करके भरोसा रखते तो उसको प्यार करते हैं? ప్రేమించినట్లయితే ఆ పరలోక రాజ్యం కోసం మిగిలిన ఏదైనా సరే ఎలాంటిదైనా కానీ విడిచిపెట్టుకోవడానికి ఎంతకు ఇష్టపడతలేదు. अगर प्यार करेगा तो जो कुछ भी आप पसंद करते हो उसको छोड़ने के लिए क्यों पीछे हटते हो? అందుకే అన్నాడు దేవుడు మోసపోకుడి, దేవుడు వెక్కరించబడడు. इसलिए कहता है धोखा ना खाओ, परमेश्वर దోఖానా और కాయక. धोखा ना खाएंगे। ఎందుకంటే ఎవరిని మోసం చేస్తున్నాం మనం అలాంటప్పుడు? हम किसको धोखा देते हैं? మనకు మనమే మోసం हम చేసుకుంటాం. अपने आप को भी धोखा में डालते మనం అంటే పిచ్చి తొగ్గులకంట చెట్టు మీద కొమ్మ మీద కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాడు అని చెప్పుకుంటాం లోకంలో. कोई व्यक्ति है वो मूर्ख है, जिस टहनी में बैठा है उसी टहनी को काटना शुरू कर दिया। ఆ పిచ్చి తొగ్గుల కంటే మహా వెర్రి తొగ్గులకులు మనమే. उस मूर्ख मनुष्य महामूर्ख हम है। ఎందుకు? क्यों? మనకు తెలియపరచబడిన సువార్త ఇంకెవ్వరికి తెలియపరచబడలేదు. हमको रोज सुसमाचार सुनने के लिए मौका मिल रहा है, ऐसा किसी को भी मौका नहीं मिल చిన్న చిన్న ప్రతి సులువైన చిన్న చిన్న విషయాలు కూడా ఎత్తి చూపి దేవుడు మనతో ప్రతిదినం మాట్లాడుతున్నాడు. छोटी छोटी बातों को भी उठा के दिखाने वाला परमेश्वर आज हमसे रोज बात करता है। పరలోకం గురించిన ఆసక్తి మనలో రేకిస్తున్నాడు. अगर परमेश्वर के राज्य का जो आशा हमारे अंदर रोज रोज की प्रेरणा देता है, అయితే ఆ సందేశాన్ని ప్రేమిద్దాం. उस संदेश को प्यार करेंगे। అలా ప్రేమించి మనకున్న దేవునికి ఆయాసకరమైన ప్రతిదాన్ని విడిచిపెట్టుకుందాం. ऐसा प्यार करके हमारे अंदर कोई भी गलती है उसको छोड़ने के लिए हम इसी तरह अब भी छोड़ने के तैयार करेंगे। అందుకే ఇక్కడ 8-9 వచనాలు కూడా చదువుకుందాం. अगर हम नीति वचन 14 अध्याय 8 और 9. 9 भी हम पढ़ के थोड़ा ध्यान करेंगे। దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయును. उसकी बड़ाई कर, वे तुझको बढ़ाएगी। जब तू उससे लिपट जाए तब वे तेरे महिमा करेगी। वे तेरे सिर पर शोभायमान भूषण बांधेगी और तुझे सुंदर मुकुट देगी। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया। ఏమంటున్నాడు? क्या कहता है? ఆ జ్ఞానాన్ని, ఆ ఉపదేశాన్ని, ఆ పరిశుద్ధతను, ఆ పరలోకాన్ని గొప్ప చేయి నువ్వు. वो ज्ञान, वो पवित्रता, वो स्वर्गराज को तू बढ़ाओ। ఆ పొలము 1 ఎకరం పొలం వెనకాల 10 ఎకరాల పొలం అమ్ముకున్నాడంటే ఆ 1 ఎకరం యొక్క విలువను గొప్ప చేసి చూపిస్తున్నాడు ఆ వ్యక్తి. उस 1 एकड़ जमीन के लिए उसने 10 एकड़ जमीन को बेच डाला तो कितना वो स्वर्गराज को चाहता है देखो। అనగా ఆ ఒక్క రాజ్యం విలువ ఈ 10 ఎకరాల కంటే కూడా విలువైందని చెప్పి నిరూపించాడు. वो एक स्वर्ग राज्य है जितने 10 एकड़ का जमीन से
ज्यादा और बहुमूल्य है, అని నిరూపించాడు. ऐसा ही उन्होंने पसंद किया है। కాబట్టి నీవు కూడా నీ యొక్క జీవితంలో దేవునితో కంటే కూడా ఎక్కువైంది నాకు ఈ లోకంలో ఏదీ లేదని నిరూపించాలి. आपका जीवन में परमेश्वर से बढ़कर कोई नहीं करके आप अपने आप को साबित करो। అలా నువ్వు గనుక ఆ జ్ఞానాన్ని ఆ ఉపదేశాన్ని గొప్ప చేస్తే అది నిన్ను హెచ్చించును. ఆ జ్ఞానాన్ని కౌగిలించుకుంటే దాన్ని అంటే హృదయం దాకా చేర్చుకుంటే అది నీకు ఘనత తెచ్చి పెడుతుందట. उसको बड़ाई करे, तुझे बढ़ाएगा, तू उसे लिपटा जाए तो वो तेरी महिमा करेगा। అంత మాత్రమే కాకుండా ऐसा ही नहीं, నీ తలకు అందమైన మాలిక కట్టుగా सिर ఉంటుంది. पर शोभायमान भूषण बांधेंगी, అలాగే నీకు ప్రకాశమైన కిరీటమును ధరింప చేస్తుంది. तुझे सुंदर मुकुट मिलेगा। అంటే ఈ లోకంలో మనం చాలా అలంకరణ కోసం కొంతమంది విశ్వాసులైనా గానీ ఎన్నో అలంకరించుకుంటా हम ఉంటారు. भी हमको सुंदरता दिखने के लिए हम भी बहुत कुछ सुंदर बनावट बनाएंगे। ఎందుకు? क्यों? అందంగా కనిపించాలి, ఘనత కలగాలి అని. दूसरों को हम अच्छे सुंदर पर दिखना है ఘనత కలగాలి. और बहुत प्रतिष्ठा सम्मान भी होना है। అయితే మనకి ఏమి ఘనత కలిగించేది, ఏది మనకి మనల్ని హెచ్చింపేది? हमको सम्मान देने वाला, हमको ऊंचा उठाने वाला क्या है? దేవుని జ్ఞానం, परमेश्वर का ज्ञान, దేవుని భయము, परमेश्वर का डर, ఆ దేవుని పరిశుద్ధత, परमेश्वर का पवित्रता। దాని విషయమైన ఆసక్తి, అందులో కలిగిన ప్రేమ, अगर उसके अंदर जो आशा है और उसमें जो है प्यार, అదే మనకి ఘనత కలిగించి పరలోకములో ఆ కిరీటమును ధరింప చేస్తుంది. वही हमारे लिए एक सम्मानता है। स्वर्ग में हमको मुकुट मिलेगा। ఈ లోకంలో మనం వేసుకునే మేకప్లు వస్తువులు అన్ని కూడా మనం చచ్చిపోయినాక మనతో రావు. इस संसार में शरीर के लिए जो मेकअप लगाते सब कुछ लगाते हैं, वो स्वर्गराज में नहीं आएंगे। ఘనత కోసమో మెప్పు కోసమో సుందరత కోసం చేసుకునే सम्मान के लिए, प्रतिष्ठा के लिए और सुंदरता के लिए जो कुछ करेंगे అవి మనతో రావు. हमारे साथ नहीं आएंगे। ఎవరైతే వాటన్నిటిని విడిచిపెట్టుకుని దేవుని కోసం దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతుకుతారో, जो वो सब कुछ छोड़ करके परमेश्वर के राज्य के लिए छोड़ करके जिएंगे, అక్కడ పరలోకంలో తలకు మాలిక ఇస్తాడంట, మాలికలుగా చేస్తాడంట దేవుడు మనకి. हमें शोभायमान का और सुंदर मुकुट देगा। మనకు మంచి ప్రకాశమైన పానమైన కిరీటమును अच्छे ధరింపజేస్తాడు. चमकने वाले सोने चांदी का मुकुट देगा। అది ఎప్పుడు వాడబారేది కాదు. वो कभी भी मुरझता नहीं, దాని విలువ దేనితో కూడా కొలవలేము మనం. उसको कीमती की उसके सामने कुछ भी नहीं है। కాబట్టి అట్టి ఉపదేశాన్ని స్వీకరిద్దాం, రండి ప్రార్థన చేసుకుందాం. ऐसे संदेश को हम स्वीकार करेंगे। आइए सर झुकाइए, प्रार्थना। మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పాదాలకు వందనాలు. पवित्र परमेश्वर धन्यवाद। ప్రభా, నీ వాక్యం ద్వారా చెప్పబడిన ఆ విధానాన్ని, ఆ సందేశానికి మేము లోబడేటట్లు కృప దయచేయండి. उसने जो कुछ कहा है उसको झुकने के लिए मन दे प्रभु। అందుకు ఆత్మలో మాకు మీ ఎడల నమ్మకత్వాన్ని కలిగించండి. इसलिए प्रभु आत्मा में आपके ऊपर भरोसा रखने के लिए పరలోక రాజ్యమందు నమ్మకమును కలుగు చేయండి. स्वर्गराज का भरोसा रखें। ఈ లోకంలో ప్రతిదీ వ్యర్థమని తెలుసుకునే శక్తిని దయచేయండి. इस संसार में जो कुछ है सब व्यर्थ है। ప్రభా, నీ రాజ్యములో నీతో ఆ ప్రకాశమానమైన కిరీటమును ధరించగలిగే భాగ్యమును మాకు దయచేయండి. एक दिन प्रभु आपके साथ बैठ के एक प्रभु सुंदर मुकुट पाने के लिए प्रभु योग्य बनाएंगे। ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము. प्रार्थना यीशु मसीह के नाम से प्रार्थना। ఆమేన్. आमीन। హల్లెలూయా. परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगानुयुग तक सदा काल इम्मानुएल बन के रहे। ఆమేన్. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా.